హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమందికి కరపండలం అంటే తెలుసు అండి, అంటే ఇష్టంగా ఉంటుంది? బెల్లం పాకంతో కరపండలం అయితే నాకు చాలా ఇష్టం అండి. కరపండలంలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే డైజెషన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది. కొన్ని కొంచెం ఎనర్జీ కూడా మనకి ఇస్తుంది అనమాట ఇది తినడం వల్ల. అలాగే స్కిన్, నెయిల్, హెయిర్ కూడా చాలా మంచిది ఇది. కరపెండలంని తొక్కతో కానీ లేకపోతే తొక్క తీసి కానీ ఇలాగ ముక్కల కింద కట్ చేసుకొని ముందు బాయిల్ చేసుకోవాలి. చిన్న సాల్ట్ వేసుకొని కుక్కర్లో వేసుకుంటే బాయిల్ అనేది అయిపోతుందండి. ఇది చిన్న వాటర్ వేస్తే చాలు. సో ఇలా అయినా తినేయచ్చు. లేకపోతే ఇలా పాకం ఇష్టమైన వాళ్ళు ఏంటంటే బెల్లంని ఇలాగ తెప్పాల్లో పెట్టి కొంచెం బెల్లంని బాగా మరిగించి అది మొత్తం కరిగి మరిగిన తర్వాత దాంట్లోకి ఈ కరపెండలం ముక్కలు అయితే అందులో అయితే వేయాలన్నమాట. వేసి బాగా తిప్పుకొని తినాలి. నాకైతే ఇది చాలా ఇష్టం అనమాట. సో మా మమ్మీ అయితే నేను వచ్చామని చెప్పి సో ఇదైతే తయారు చేశారు. మీలో ఎంతమందికి ఇలా తినడం అంటే ఇష్టమో సో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్.